హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు. ఇన్ కేస్ మీరు యూకేలో ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు. బికాజ్ మీకు తెలుసు కదా ఇక్కడ మౌల్డ్ ప్రాబ్లం ఎలా ఉంటుందో. నేను మీకు చూపిస్తున్న వీడియో జస్ట్ మా ఇంట్లో ఒక కార్నర్ స్పేస్, అంటే అది యాక్సెస్ ఉండదు దానికి. సో ఇది సడన్గా చూస్తే వితిన్ 2 days స్పాన్లో మౌల్డ్ ఇలా వచ్చేసింది. సో నేను ఒక స్ప్రే యూజ్ చేస్తున్నాను. ఇది చూడండి, నేను ఏమీ చేయలేదు, జస్ట్ స్ప్రే డైరెక్ట్గా మౌల్డ్ వచ్చిన ప్లేస్లో స్ప్రే చేసేసాను. అండ్ మీ రిజల్ట్ కూడా చూసేయచ్చు ఇమీడియట్గా. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ మౌల్డ్ వస్తే, బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో టూ మచ్, దీంట్లో కాదనేది ఏం లేదు, కానీ కొన్నిసార్లు మనం యాక్సెస్ ఉండని స్పేసెస్ ఉంటాయి కదా, లైక్ కార్నర్స్, సోఫా వెనుక, ఇలాంటి స్పేసెస్లో టూ మచ్ వచ్చేస్తుంది మనం చూడకపోతే. అక్కడ ఇలా స్ప్రే చేస్తే మ్యాక్సిమం అంతా పోతుంది. బట్ స్టిల్ ఇంకా పోలేదంటే మీరు టిష్యూ పెట్టేసి దాని మీద స్ప్రే చేస్తే, సో దట్ టిష్యూ స్టిక్ అయిపోయి ఉంటుంది అక్కడ. అండ్ దెన్ కొంచెంసేపు అయ్యాక ఆ టిష్యూ రిమూవ్ చేసేస్తే మౌల్డ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. బట్ నాకు ఇక్కడ జస్ట్ స్టార్టెడ్ అంతే. సో నేను డైరెక్ట్గా స్ప్రే చేసేసి వదిలేస్తున్నాను. అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్ ఆల్సో ఇమీడియట్లీ. నేను ఇంకా వైప్ కానీ క్లీన్ కానీ ఏమీ చేయలేదు. మీరు ఏ స్ప్రే యూస్ చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆర్ మీరు కొత్తగా వస్తున్నారు యూకేకి, మాకు అంత ఐడియా లేదు ఏం యూస్ చేయాలో అంటే నాకు డిఎం చేయండి. నేను ఏం యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలో కూడా మీకు చెప్తాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ చూడండి, ఇది స్ప్రే చేశాను ఇమ్మీడియట్లీ, అంటే నేను వీడియో కూడా పాజ్ చేయలేదు ఆర్ ఆఫ్ చేయలేదు. సో స్ప్రే చేసేసాక మొత్తం ఇలా క్లియర్ అయిపోయింది మౌల్డ్ అంతా. సో ఇన్ కేస్ మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే నాకు డిఎం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.